నమస్తే. రాష్ట్రంలో దేశంలో లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో LHPS ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళకి సాధించుకోవాల్సిన హక్కులు, రాజ్యాంగం వీళ్ళకి కల్పించిన హక్కులు ఏ రకంగా ఉల్లంఘనకు గురవుతున్నాయి, సో ఆ ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వీటిపైన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. సో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు నా ముందున్నారు. ఇందులో కీలక పాత్ర బెల్లయ్య నాయక్ గారు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా ఈ పోరాటానికి సిద్ధమవుతున్నారు. మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. ముందుగా బెల్లయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే. ఎమ్మెల్యే టికెట్ రాలేదని స్టార్ట్ చేసిరా ఇది? అంటే ఎమ్మెల్యే టికెట్ అనేది పార్ట్ ఆఫ్ ది జర్నీ. ఫైటేనా ఇది, పోరాటమా లేకపోతే? ఇది ఫైట్. మేము 1997లో లంబాడకుల పోరాట సమితిని స్టార్ట్ చేసినాం. జూలై 1. రేపు 28వ ఆవిర్భావ దినోత్సవం రాబోతుంది. కాబట్టి మొదలు పెట్టినప్పుడు మా తండాలో మా రాజ్యం అని మొదలుపెట్టినాం. తండాల పంచాయతీలు గుర్తించాలని, అది సాధించుకున్నాం. మధ్యలోనే 3 డిమాండ్లు పెట్టుకున్నాం. మా తండాలో మా రాజ్యం, మేము ఎంతమందిమో మా కంటవాట, అంతిమంగా రాజ్యాధికారం మా లక్ష్యం. జనాభా ప్రకారం రాజ్యాధికారంలో కూడా మా జాతికి వాటా కావాలనేది అంతిమ లక్ష్యం పెట్టుకుని అప్పుడే మొదలుపెట్టినాం. మొదటి డిమాండ్ సాధించబడ్డది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో దాదాపు 3000 పంచాయతీలు అయినాయి. ఇవాళ 3000 మంది సర్పంచ్లు అయినారు. రెండో డిమాండ్ కూడా 10% రిజర్వేషన్లు వచ్చింది. అది పాక్షికంగా సాధించబడ్డట్టు అనుకోవచ్చు. అయితే సంస్కృతిని పరిరక్షించుకుంటే తప్ప మేము ముందుకు పోలేము. ఐక్యత అనేది సంస్కృతిలో మిళితమై ఉంటుంది. అందుకని మా భాష దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఒకటే భాష ఉంటుంది. మేము ఇక్కడ మాట్లాడే భాషనే భారతదేశంలో మాట్లాడుతుంది. కాబట్టి ఆ భాషను రాజ్యాంగంలో చేర్చాలనేది మాకు ఇప్పుడు పెట్టుకుంటున్నటువంటి డిమాండ్. దానికి కేంద్రకంగా, ఢిల్లీ కేంద్రకంగా 18 కోట్ల మంది గుర్తించలేదా? భారత రాజ్యాంగంలో ఇప్పుడు 8th షెడ్యూల్లో ఉన్నాయి 22 భాషలు. ఆ 22 భాషల్లో మా భాష లేదు. ఈ భాషను రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏమవుతుందంటే యూనిటీ బిల్డ్ అవుతుంది. భాషకి లిపి లేదు అన్న దేవనాగరి లిపి తీసుకోవచ్చు. దానికి ఒక కమిషన్ వేసి ఏ లిపిని అడాప్ట్ చేసుకోవాలనేది చూసుకోవచ్చు. ఇప్పుడు పంజాబ్ భాష ఉంది, పంజాబీ భాష ఉంది, లిపి లేదు. మరాఠీ భాష ఉంది, లిపి లేదు. కానీ హిందీని బేస్ చేసుకొని గుర్తించి వాటిని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 4 లక్షల మంది ఉన్నటువంటి కొంకణి భాష ఉన్నది, దాన్ని నడిపిస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు సంస్కృతం ఉంది. ఈ దేశానికి ప్రైడ్. నిజంగా కూడా ఎవరి ఇళ్లలో సంస్కృతం మాట్లాడరు కదా. కానీ ఇవాళ మన సంస్కృతం భారత రాజ్యాంగం గుర్తించింది, మనం చదువుకుంటున్నాం, చదివిస్తున్నటువంటి పరిస్థితి. కానీ 18 కోట్ల మంది మాట్లాడే ఒక భాషను ఈ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, నాటి భారతదేశం 64 దేశాల్లో మా జాతి ఉంది. పాకిస్తాన్లో ఉన్న లంబడోళ్ళు కూడా ఇదే భాష మాట్లాడతాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట్లాడతాడు, నీకు జర్మన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే భాష మాట్లాడతారు. అంటే ఒక రకంగా ఇది ప్రపంచ భాష. ఇంగ్లీష్ తర్వాత 64 దేశాల్లో ఉన్నటువంటి భాష ఏమన్నా ఉన్నదంటే అది బంజారా భాష, దానికి గ్వార్బోలి అంటాం అన్నట్టు. అది భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం అనేటటువంటిది ఈ దేశానికి ఒక గర్వకారణం అవుతుంది. కాబట్టి అంతర్జాతీయ భాషకు వచ్చిన గుర్తింపు మన దేశం ఇచ్చినట్టు, ఫస్ట్ మన కంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. అది ఆ ఉద్యమాన్ని తెలంగాణ నేల మీద నుంచి మొదలు పెట్టడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. మొదటి మూమెంట్ తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? గతంలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి ఈ పార్టీలు ఏం చేసినాయి మీతో సహా? అంటే రాజకీయ పార్టీ పోరాడే వాళ్ళు లేరా, లేకపోతే ఎవరు అడగలేదా? అసలు అక్కడ రిప్రజెంట్ చేసేటటువంటి నాయకత్వం కూడా లేదు. ఇప్పుడు మన దేశంలో దాదాపు 745 గిరిజన తెగలే ఉన్నాయి. ప్రతి గిరిజన తెగకు సపరేట్ భాష ఉంటుంది. కొన్ని తెగల భాష అంతరించిపోయింది, ఇప్పుడు మాట్లాడతలేదు, ఎందుకంటే ప్రాక్టీస్లో లేకపోవడం వల్ల. మా భయం ఏంటంటే ఇది ఇట్నే కొనసాగితే ఈ భాష కూడా అంతరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భాష అంతరించకుండా ఉండాలంటే దీనికి రాజ్యాంగం. ఎప్పుడు పార్లమెంట్లో చర్చ జరగలేదా? దీని మీద ఎప్పుడు చర్చ? ప్రైవేట్ క్వశ్చన్ ఎవరైనా రేజ్ చేసిన? నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సందర్భంగా మేనిఫెస్టోలో చేర్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ పార్టీ పెట్టుకున్నది మేనిఫెస్టోలో, దీన్ని స్టేట్ పార్టీ పెట్టుకున్నది. టీఆర్ఎస్ పార్టీ కూడా గత ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని పెట్టింది. కానీ ఒక రాజకీయ పార్టీ ఒక జాతికి సంబంధించిన సమస్యను పెట్టుకుని జాతీయ స్థాయిలో ఉద్యమం చేయదు. వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తే చేయొచ్చు కాక. బహుశా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే మాకు అడగడానికి అసెంబ్లీలో తీర్మానం చేయించండి మీరు రేవంత్ రెడ్డి. అందుకనే దాన్ని ఇప్పుడు 15 రాష్ట్రాలు మినిమం తీర్మానం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ చేయాలంటే. నేను బీజేపీ కూడా దీన్ని వ్యతిరేకిస్తుందని అనుకోవట్లేదు. కానీ వాళ్ళ దాకా తీసుకెళ్లి ఇది సమస్యను పరిష్కరించండి అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం అవుతున్నది. అడగకుండా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో మోడీ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు మా బంజారా జాతి, కేజీ బంజారా, డీజీ బంజారా, మీకు తెలుసు కదా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు IASగా పనిచేసినటువంటి వాళ్ళు, మోడీ ముఖ్యమంత్రి కావడానికి సహకరించినటువంటి వాళ్ళు, ప్రధానమంత్రి కావడానికి సహకరించినటువంటి వాళ్ళు. ఆడ బంజారా జాతికి కీలకమైన రోల్ ఉంది ఆయన ప్రధానమంత్రి కావడం వెనుక.
అయితే అక్కడ దాకా పోయి రిప్రజెంట్ చేసేటటువంటి నాయకత్వం మా జాతి నుంచి లేకపోవడం కూడా మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇదేమన్నా పార్టీ యాంగిల్ వెళ్తుందా? మీరు కాంగ్రెస్ లీడర్ కదా. లేదండి, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. రేపు 1వ తారీఖు నాడు నిర్వహిస్తున్నటువంటి సదస్సులో అన్ని రాజకీయ పార్టీల నాయకులను పిలుస్తున్నాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తీర్మానం చేయాల్సి, అసెంబ్లీ చేయాల్సి వస్తుంది. దాని ప్రపోజల్ పెట్టాల్సింది సాంస్కృతిక శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు. ఈ ముగ్గురిని పార్టీలను కలుస్తున్నారా? అన్ని పార్టీలను దేశవ్యాప్తంగా ఇప్పుడు ముందు ఇక్కడ నుంచి మొదలు పెట్టినాం. రేపు 15 రాష్ట్రాల ప్రతినిధులు వస్తారు. ఈ సదస్సు నిర్వహిస్తాం. ఈ రెజల్యూషన్ తీసుకొని అన్ని పార్టీలను కలుస్తాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారిని కలుస్తాం. దాదాపు 15 రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహిస్తాం. అక్కడి నుంచి కూడా తీర్మానాలు చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. మేము ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో భాషను రాజ్యాంగంలో చేర్పించుకునే పద్ధతిలో ఒక విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? అంటే దీని మీద ఎందుకు తెలియదు, వాళ్ళతో కలిసి డిస్కస్ జరిగితే కానీ ఆ క్లారిటీ రాదు. నాకున్న నమ్మకం మేరకు అయితే వ్యతిరేకంగా ఉండరు అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి ఇప్పటిదాకా క్లియర్గా ఉన్న స్టాండ్ అయితే కాంగ్రెస్ స్టాండ్ క్లియర్గా ఉంది, టీఆర్ఎస్ స్టాండ్ క్లియర్గా ఉంది. టీఆర్ఎస్ కూడా గతంలో దీన్ని సమర్థించినటువంటి అంశం ఉన్నది. అయితే అసెంబ్లీలో తీర్మానం జరగాలి గతంలో. మేము కూడా పెద్ద ఎత్తున దాని మీద పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే పని కూడా చేయలేదు. ఇప్పుడు ఒక రకంగా మేము కూడా ఇప్పుడే దీన్ని సీరియస్గా మొదలు పెడుతున్నట్టు. ఎందుకంటే మేము తండాల పంచాయతీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం, 12% రిజర్వేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం. అవి అయిపోయినాయి. ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఇవాళ దీని భాష మీద పెట్టబోతున్నాం. భాషను చేర్పించడం వల్ల మాకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో, ప్రతి స్కూల్లో ఈ భాషను లాంగ్వేజ్గా తీసుకున్నటువంటి వాళ్ళ కోసం ఒక టీచర్ని పెట్టాల్సి వస్తుంది. అంటే ఉద్యోగాలు ఏర్పడతాయి, యూనివర్సిటీలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సాంస్కృతికంగా ఉన్నటువంటి జరిగిన నష్టాన్ని జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. అంటే తవ్వకాల్లో బయటపడుతున్నటువంటి హరప్ప మొహంజదార నాగరికత సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ వలసిన ఆ లిపి ఎందుకు డీకోడ్ చేయలేకపోతున్నాం అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. నేను అంటున్నా మా ఇంట్లో ఉన్నటువంటి దేవతల రూపాలని మీరు హరప్ప మొహంజదారలో వెతికినటువంటి అమ్మ దేవతల రూపాలని మా ఇంట్లో ఉంటాయి. ఆ బొమ్మలని కూడా మా చిన్నప్పుడు మా గోడల మీద ఉండేవి. మీరు ఇంటి పనులు అల్లికల పనులు చేస్తారు మా ఆడోళ్ళు, అవన్నీ గోడల మీద వేసినటువంటి సింబల్ లాగా ఉండేవి. ఇదంతా కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కల్చరల్ ఒక డిగ్గింగ్ జరుగుతూనే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అంటే ఈ కల్చరల్ డిగ్గింగ్ జరిగేటటువంటి పద్ధతిలో ఇంతవరకు పని జరగలేదు. ఆ పనిని మొదలుపెట్టించి భారతదేశ ప్రజల మూలవాసుల అసలు మూలాల్లోకి భారతదేశ ఆలోచన దృక్పథాన్ని తీసుకెళ్లాలనేది మా ఆలోచన. ఫస్ట్ రేవంత్ రెడ్డి తీర్మానం చేస్తామని అడిగారా మీరు? అంటే ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నాం, ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారిని కలిసాం, భట్టి గారు ఆయన వస్తానని. ఇవాళ 3 o'clock ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తా ఉన్నాం. ఆయన కలిసిన తర్వాత ఆయన కూడా ఇన్వైట్ చేస్తాం. సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కలిసి మాట్లాడాం. వాళ్ళు రవీంద్ర భారతిని ఆయనే నిన్న మాకు ఇక్కడే పెట్టుకుండా ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా వస్తా అన్నాడు, ఆయన ప్రతిపాదన పెడతా అన్నాడు. సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరు. ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళే ఉన్నారు కాబట్టి గోండు, కోయ, లంబాడి ఈ 3 గిరిజన తెగలకు సంబంధించిన భాషల్ని రాజ్యాంగంలో చేర్చాలన్నది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో. నేను కూడా దాంట్లో ఉన్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏ అబ్జెక్షన్ ఉండదు. ఆయన ఖచ్చితంగా బహుశా నాకు తెలిసి రేపు కనుక ఆయన అష్యూరెన్స్ ఇచ్చి తీర్మానం చేస్తే రేపటి అసెంబ్లీలో ఈ భారతదేశంకు భాష కోసం జరిగే ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు అవుతుంది. ఆ గౌరవం ఆయనకు దక్కేటటువంటి పదవి లేకపోయినా ఇదొక పని ముందలేసుకున్నట్టున్నారు. ప్రజల కోసం పనిచేయడం అయితే పదవులకు సంబంధం లేదు కదా రఘు గారు. ఇప్పుడు నీకు రఘు అన్నాడు, ఏ సమస్య ఉంటే ఆడు ఉంటావు, ఆడ మూవ్ తీస్తావు, జనానికి అవేర్నెస్ క్రియేట్ చేస్తావు, ప్రభుత్వ అధికారులను అయిస్తావు. మా భాషలో చెప్పాలంటే ముళ్ళుగారితో అయిస్తావు, పని జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. మనం అంతా చేసేది ప్రజలకు బాగు చేద్దామని. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా మరోసారి మనం మాట్లాడదాం. సో ఇది వెల్లయ్య నాయక్ గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఈ బంజారా భాష కోట్లాది మంది మాట్లాడే భాష కాబట్టి దీన్ని అధికారిక భాషగా గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో ఈ భాషని చేర్చాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం పార్టీలు, ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.